లీలాసుకుడు అను కవి కృష్ణుడి భక్తుడు. ఆయన కృష్ణ కర్ణామృతం అనే గ్రంథంలో ఇలా వ్రాసారు. అది తెల్లవారుజాము సమయం. చీకటిగా ఉంది. ఆ ఉషఃకాలమందు బాలకృష్ణునకు మెలకువ వచ్చింది. నెమ్మదిగా లేచి తలుపు తీసుకొని వీధిలోకి ప్రవేశించాడు. అడుగులేస్తూ ముందుకు సాగాడు. కొంత దూరం పోయేసరికి ఒక ఇంటి తలుపు తెరిచి ఉండడం అతడు చూశాడు. ఆ ఇంటిలో ఒక ముసలమ్మ ఒక చోట కూర్చొని ఉంది. ప్రమిదెలో దీపం వెలుగుతూ ఉంది. బాలకృష్ణుడు నెమ్మదిగా ఆ ఇంటిలో ప్రవేశించాడు. అక్కడ ఒక మూల కుండల దొంతర ఉంది. ఆ దొంతరలోని పైకుండలో వెన్న ఉంది. బాలకృష్ణుడు నెమ్మదిగా అక్కడికి వెళ్ళి పై మూత తీసి వెన్న కుండలో చేయి పెట్టాడు. ఈ దృశ్యమంతా పక్కనే ఉండి చూస్తున్న ముసలమ్మ ఎవరో పిల్లవాడు తన ఇంటిలో ప్రవేశించడం గమనించి, నీవు ఎవరు అని అడిగింది. నేను బాలరాముని తమ్ముణ్ణి అని చిన్నారి జవాబు చెప్పాడు. మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని ముసలమ్మ మళ్ళీ ప్రశ్నించింది. చీకట్లో ఇది మా ఇల్లు అనుకొని ప్రవేశించాను అన్నాడు చిన్ని కృష్ణుడు. సరే బాగుంది, కానీ వెన్నకుండలో చెయ్యి ఎందుకు పెట్టావు అని అడిగింది ఆ ముసలమ్మ. అప్పుడు బాలకృష్ణుడు ఇలా చెప్పాడు. అమ్మా, నిన్న సాయంత్రం నేను ఆవులను మేపుతూ ఉంటే మందలో నుండి ఒక దూడ తప్పించుకొని ఎక్కడికో పారిపోయింది. ఈ కుండలో అది ఉందేమోనని వెతుకుతున్నాను. బాలకృష్ణుని ఆ ముద్దు మాటలు మమ్ములను రక్షించుగాక అని కవీశ్వరుడు ప్రార్థించాడు. లోకంలో అజ్ఞానుల ప్రవర్తన ఎట్లా ఉంటుందో బాలకృష్ణుడు రుజువు చేశాడు. వారు ఆనందం కోరుతున్నా ఆ ఆనందాన్ని బయట విషయాల్లో గాలిస్తున్నారు. పూర్ణానందం విషయాల్లో లేదు, దృశ్యంలో లేదు, నామరూపాల్లో లేదు, అంతరాత్మలోనే ఉంది. పరిపూర్ణానందం కొరకు, పరిపూర్ణ శాంతి కొరకు బయట వెతికితే లాభం లేదు. లోపల ఆత్మలో వెతకాలి. ఏది ఎక్కడ వెతకాలో అక్కడ వెతికితే వస్తువు లభిస్తుంది, కానీ మరొక చోట వెతికితే అది దొరకదు. తినుబండారాలు అమ్మే చోటుకు వెళ్ళి నీతి శతకం పుస్తకం కావాలని అడిగితే దొరకదు. పుస్తకాల అంగడికి వెళ్ళి ఫలహారం కావాలని అడిగితే దొరకదు. కాబట్టి జీవుడా, పూర్ణానందం కొరకై బాహ్య విషయాల్లో ప్రయత్నించక అంతర్ముఖుడవై ధ్యానం సలుపుతూ ఉండు. ఆత్మాన్వేషణ గావిస్తూ ఉండు. బాహ్య విషయాలలో విరక్తి కలిగి ఉండు. ఆ భోగ విలాసాలను పూర్తిగా పరిత్యజించు. బ్రహ్మానందం బయట దొరకదు, ఆత్మలోనే అది లభిస్తుంది. కావున సమయాన్ని ఏమాత్రం పాడు చేయక, దృశ్య విషయాల్లో ఖర్చు చేయక, దైవ ధ్యానంలోనే, దైవ చింతనలోనే, ఆత్మ విచారణలోనే దానిని గడుపు. అప్పుడు నీవు కోరిన బ్రహ్మానందం, మోక్షానందం సులభంగా నీ హృదయంలో లభిస్తుంది. ఇక దానిని నీవు విడిచిపెట్టలేవు. దానిని పొందుటమే జీవుని లక్ష్యం. అనేక ఆధ్యాత్మిక సాధనలు చేసి ఆత్మాన్వేషణ గావించి అంతర్ముఖుడవై ఆ బ్రహ్మానందాన్ని గ్రోలుతూ ఉండు. నీ జీవితం అప్పుడు ఆనందమయంగా ఉంటుంది. నీకెంతో శాంతి కలుగుతుంది, తృప్తి కలుగుతుంది, సంతోషం ఆవిర్భవిస్తుంది, జన్మ తరించిపోతుంది. ఈ విధంగా లీలాసుకుడు కృష్ణ కర్ణామృతం అనే గ్రంథంలో వ్రాసాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు. థ్యాంక్ యూ.